2025 డిసెంబర్ 28వ తారీఖున కర్కాటక రాశిలో ఉన్నటువంటి గురుడు మిథున రాశిలోకి రాబోతున్నాడు. ఈ గురుడు కర్కాటక రాశిలో నుండి మిథున రాశిలోకి రావడం వలన ఏ రాశులకు అదృష్టయోగం పడుతుంది, ఏ రాశులకు ఉన్నతి లభిస్తుంది అనే అంశంపై మనం మాట్లాడుకున్నట్టయితే మొట్టమొదటి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి ద్వితీయ స్థానం అవుతుంది. గురుడు ఉన్నటువంటి ప్లేస్, రాబోయే ప్లేస్ రెండవ స్థానం అవుతుంది. వృషభ రాశి వారికి వాళ్ళు ఎంత హార్డ్గా కష్టపడి పనిచేస్తారో, చాలా హార్డ్, వాళ్ళ వర్కే హార్డ్, కానీ వాళ్ళకు ఫైనాన్షియల్ స్టేటస్ చాలా పడిపోతుంది. అసలు ఎక్కడికి సరిపోవు, డబ్బులు ఎన్ని వచ్చినా కూడా సరిపోవు. ఇంకా పెట్టాలి అంటే వ్యాపారంలో అభివృద్ధి కోసం ఎంతో తాపత్రయం చెందుతున్నటువంటి వారు వృషభ రాశి వారు. ఆ వృషభ రాశి వారికి పంట పండిందండి. 2025 డిసెంబర్ 28వ తారీఖు నుండి మీరు మహర్జాతకులు కాబోతున్నారు. రెండవ రాశి కనుక మనం చూసినట్టయితే కుంభరాశి. కుంభరాశి వారికి ఏలినాడు శని కూడా అంతిమ దశలో ఉంది. కుంభరాశి వారికి గురుబలం మీకు చాలా చక్కగా యోగిస్తున్నాడు. ఈ కుంభరాశి వారికి ఉద్యోగ అవకాశాలు, వివాహ ప్రయత్నాలు, వ్యాపార రంగంలో ఘన విజయం అనేది కూడా తప్పకుండా చేకూరుతుంది. ఇది పంచమ స్థానము, గురువు ఉన్నటువంటి స్థానం, రాబోయే స్థానం పంచమ స్థానం కాబట్టి మీ జీవితం 3 పువ్వులు 6 కాయలు. నెక్స్ట్ వచ్చేసి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తుంది. అర్ధాష్టమ శని నడుస్తున్న సప్తమ గురువు ఉన్నాడు కాబట్టి ఆ అర్ధాష్టమ శనిని లెక్క చేయకుండా మీరు విజయం సాధించబోతున్నారు. నేను ఒకటే చెప్తున్నానండి, జనవరి 10వ తారీఖున శని హోమం జరిపించుకోండి. అర్ధాష్టమ శని, ఏళ్ళనాడు శని, అష్టమ శని నడుస్తున్నటువంటి వారికి ప్రతి ఒక్కరు కాదు 12 రాశులకు శని హోమం చేయించుకోండి. శని కుంభరాశిలో నుండి మీనరాశిలోకి వెళ్తే మళ్ళీ హోమం జరిపించుకోవడానికి అవకాశం ఉండదు. ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను చెప్తున్నాను, శని హోమం జరిపించుకోండి. నెక్స్ట్ తులారాశి వారు. తులారాశి వారికి ఎంత అద్భుతం, 9వ స్థానం, నవమ స్థానంలో గురువు యోగించబోతున్నాడు. అలా యోగించినప్పుడు వీళ్ళకు అఖండ ధనయోగం, అంటే ఆకస్మిక ధనయోగం కలగడం, సొంత ఇల్లు కట్టుకోవడం, వాహనాలు ఏర్పరచుకోవడం, వ్యాపారాభివృద్ధి జరగడం, సంతాన యోగం కలగడం, విదేశీ ప్రయాణాలలో మంచి ఆధిక్యం ఉండడం, ఇవన్నీ కూడా తులారాశి వారికి జాక్పాట్ లాగా తగిలిపోతున్నాయి. నెక్స్ట్ సింహరాశి వారికి. సింహరాశి వారికి ఇప్పుడు అష్టమ శని నడుస్తుంది, కానీ గురువు లాభస్థానంలోకి వస్తున్నాడు కాబట్టి ఆ లాభస్థానంలో ఉన్నటువంటి గురుడు వల్ల సింహరాశి వారికి ఆ భగవంతుడే పట్టం కట్టబోతున్నాడు. నేను నీ వెనుకుంటానని చెప్పబోతున్నాడు. అలాంటి రాశి ఏదైనా ఉందంటే అది సింహరాశి. సింహరాశిలో జన్మించినటువంటి వారు కూడా ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరంలో విజయవంతమైనటువంటి యోగం కలగబోతుంది. సిద్ధంగా ఉండండి.